కేసీఆర్ కేటీఆర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లకు అభ్యర్థి లేడన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదన్నారు. తాను ఉన్నానని చెప్పుకోవడానికి నెలకోసారి కేసీఆర్ యశోద ఆసుపత్రికి వస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గడక వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ లేరు. వాళ్ళకి ఒక్క ఎంపీ లేరు, ఒక్క ఎంపీ గెలవలేరు, ఒక్క ఎంపీ గెలవలేకి బీఆర్ఎస్. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడ బీజేపీకి ఏముంది, నీకేముంది, నీ అయ్యకి ఏమన్నా చెప్పరాదు. నీ అయ్య ఫావులు ఎవరు, నువ్వు తిరిగి ఎవరు అడుచుకుంటలేరు. నేను ఒక్క ఎంపీ గెలవలేను, ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకలే. ఎమ్మెల్సీలో మనం గెలిచాం, ఒక 2 గెలిచాం ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ లో క్యాండిడేట్ దొరకలే. బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు. 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి? నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి. అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. చెల్లె ఒకదికి పోతున్నది, అల్లుడు ఒకదికి పోతున్నాడు, కొడుకు ఒకదికి పోతున్నాడు. పాప ముస్తానే పెద్దనే ఇక వశపడక రోజు 4-5 పెగ్గులు చంపుకుంటా మొదలు పట్టుకున్నాడు. నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు. నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. కేసీఆర్ ఉన్నాడంటే యశోదాస్పతిని చూడాలి. టెస్ట్ల కోసం ఆయన మంచి కూడా కోరుకుంటాం. ఒక ఇంకో రాష్ట్రం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కేసీఆర్ సారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ అష్ట ఐశ్వర్యాలతో